వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్కారం. పంచతంత్ర కథలు వింటున్నాం మనం. పంచతంత్రంలో కొన్ని తమాషా కథలు కూడా ఉంటాయండి. మనకి ఇద్దరు శత్రువులు ఉంటాయి. ఆ శత్రువులు ఇద్దరి మధ్య గొడవ పెడితే మనకు ప్రాబ్లమ్స్ ఉండవని చెప్తుంది ఈ కథ. ఏ ఇద్దరు శత్రువుల మధ్య అయినా సమస్యలు సృష్టించాలి, వాటంతటే వస్తే మంచిది. అవి రాకపోతే మనం ఏం చేయాలి, వీళ్ళ నుంచి తప్పించుకోవాలంటే వాళ్ళ గొడవలు పెట్టాలని చెప్తారన్నమాట. మిత్రలాభం మిత్రభేదం లాగానే ఇవి కూడా ఇట్లాంటి కొన్ని ప్రత్యేకమైన కథలు చెప్తారు. పూర్వం అంట ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. ఆయన చాలా పేదవాడట, కడుపేదవాడు పాపం. ద్రోణుడు ఆయన పేరు. ఈ ద్రోణ బ్రాహ్మణుడు పాపం ఎండిపోయి చలికి వాటికి వీటికి సరైన దుప్పటి లేక, ఎండాకాలం గాలి వచ్చే ఆసరా లేక ఏదో ఒక పూరి గుడిసెలో సామాన్యమైన జీవితం గడిపేవాడు. ఈయనకి గోళ్ళు గడ్డాలు అవి పెరిగిపోయి షేవింగ్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేని స్థితి అన్నమాట. నికృష్టమైన జీవన విధానంలో ఉండేవాడు. ఎట్టగొట్ట బతికేవాడు పాపం. ఆయనకట ఒక ఊర్లో దేవాలయంలో ఏదో విశేషమైన విధి చేస్తూ బ్రాహ్మణులకి కోడెదూడలు దానంగా ఇచ్చారట. ఈయన కూడా 2 కోడెదూడలు ముట్టినాయి. 2 కోడలు తెచ్చి, కోడలంటే ఏమనాలి, ఎడ్లు గిత్తలు అనుకోండి. ఈ గిత్త దూడల్ని ఆయన ఎంతో ముద్దుగా పెంచుకున్నాడు. తను తిన్నా తినకపోయినా వాళ్ళని వీళ్ళని అడిగి గడ్డి కాదని నూనె నెయ్యి అవి వేసి పెట్టి, వాటికి ఆ గొడ్లకు నూనె నెయ్యి పెడతారంటే నూనె పెట్టడం అంటే ఏమిటది, మన తెలగపిండి అవి పెడితే నూనె ఉంటుంది కదా, తెలగపిండిలో ఎంతో కొంత ఉంటుంది. వాటి వల్ల నున్నగా ఎదుగుతాయి ఈ గిత్తలు. బాగా మేపేవాడు వాటిని. మేపగా అది బాగా పెద్ద వయసు వచ్చేసరికి ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చేసరికి ఇంతంత ఎత్తున నందీశ్వరులల్లే ఉండి ఎంత బాగుండేవోట. ఆయన చాలా ముద్దుగా చూసుకునేవాడు. ఆయన వాకిట్లో ఓ చిన్న పాకలాంటిది వేసి ఈ 2 గిత్తల్ని అందులోకి తోలి వాటి బీట్లో గడ్డో గాదమో ఏదో వేసేవాడు. తింటూ ఉండేవి పాపం. వాటి ఎదురుకుండా ఉండే గాడు ఉంటుంది కదా, ఘాట్లో వేసేవాడు, తినేవి. అయితే ఏమైందట, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక దొంగ ఉండేవాడు. వాడు క్రూరకర్ముడు, వాడి పేరు. ఈ క్రూరకర్ముడు అసలు ఎంత దొంగోవాడు. ఎవరి దగ్గరైనా నున్నటి గొడ్డు గోదా ఉన్నాయంటే వాటిని లాగేదాకా వాడికి తోచేది కాదు. వాడు ఒకనాడు ఈ 2 గిత్తల్ని చూశాడు. అబ్బాబ్బా ఎంత బాగున్నాయి, వీటిని కొట్టేయాలి ఎలాగైనా, ఇవి ఎవరివి అని ఎంక్వైరీ చేశాడు. ఇవి ఒక పేద బ్రాహ్మణుడివి, ఆ ద్రోణుడివి. ఆయనకు చిన్న ఇల్లు వాకిలి ఉన్నాయి. ఆ వాకిట్లో ఒక పాకుంది, 2 నిట్టాళ్ళ పాక. ఆ పాకలో ఈ 2 గిత్తలు ఉంటాయి. ఇవి తెలుసుకున్నాడు. సరే ఏమనుకున్నాడు, ఒకనాటి రాత్రి అర్ధరాత్రి వచ్చి ఈ 2 గిత్తల్ని అపహరిద్దామని బయలుదేరాడు. ఇతను వెళ్తూ ఉంటే వాళ్ళ ఇంటికి దగ్గరలోకి వెళ్ళేసరికల్లా ఈయనకి పెద్ద భయంకరమైన ఆకారము, జిర్ర జుట్టు, బాగా చిర్రగా ఉన్న జుట్టు, కూరలు, మిడిగుడ్లు, పళ్ళన్నీ ఏమిటో విచిత్రంగా ఉండే వంకర టింకర్వి, ఓ పక్కన కొంత గూని కొంత వంకర నడక, కానీ మహాకాయుడుగా ఉండి పరమ భీకరాకారంగా ఉన్నవాడు ఒకడు కనపడ్డాడు. ఈ దొంగవాడు ఆశ్చర్యపడి, క్రూరకర్ముడు ఎవరు మీరు, ఏమిటండి అని అడిగాడు. అడిగితే ఆయన ఏమన్నాడు, నేను ఒక బ్రహ్మరాక్షసుండి, ప్రాణాధారం, ప్రాణాలే, మనుషుల ప్రాణాలే కావాలి నాకు. అయితే నేను షష్టాహ్న కాలికుడు అంటే ఏమిటంటే 2-3 వేరే లెక్కలు చెప్తారు. రోజు యొక్క 6వ యామంలో భుజించేవాడని ఒక లెక్క. 2 రోజులు ఉపవాసం చేసి 3వ రోజు సాయంకాలం అంటే 6వ పూట, రోజుకు 2 పూటలు కదా, పగలు రాత్రి, ఒక పగలు ఒక రాత్రి ఒక రోజు, 2 పగళ్ళు 2 రాత్రులు 2 రోజులు. అప్పుడు 6వ పగలు ఏమవుతుంది, 3వ రోజు సాయంకాలం చీకటి పడ్డాక కదా 6వ పూట అయ్యేది. ఆ పూట తినేవాడన్న అర్థం చెప్తారు ఒకటి. 6 రోజులు ఆహారం తినకుండా ఉండి తర్వాత రోజు ఆహారం తినేవాడని చెప్తారు. బహుశా వీడు అతి ఆకలి కలిగిన వాడు. ఈ 6 పూటలో 6 రోజులు లేదా 6వ యామంలోనూ తినే ఒక లెక్క కలిగిన వాడిని. ఇక్కడ ఈ ముందున్నటువంటి ఈ గొడ్ల సావిడికి అవతల ఉన్న పూరిపాకలో నివాసం ఉంటున్న ఒక బకచిక్కిన బ్రాహ్మణ్ణి తినడానికి పోబోతున్నాను నాయన అని చెప్పాడు. ఈ దొంగ అన్నాడు, అబ్బో బలి వెళ్తున్నారండి మీరు, ఆయన దగ్గర 2 బ్రహ్మాండమైన కోడెద్దుల జత ఉంది. ఆ కోడెడ్లని నేను దొంగతనం చేయటానికి వెళ్తున్నాను, పదండి మరిద్దరం కలిసి వెళ్దాం, అక్కడంతా సద్దుమడిగాక తెచ్చుకుందాం, మీది మీరు తెచ్చుకోండి, నాది నేను తెచ్చుకుంటానన్నాడు. ఈ దొంగవాడు బ్రహ్మరాక్షసుడు ఇద్దరు కలిసి నడవటం మొదలుపెట్టారు. వీళ్ళిద్దరూ వెళ్ళి ఇంటికి సమూహంలో నుంచున్నారు. నుంచుంటే ఏమైంది,
జనాలు ఎంత సద్దుమణిపోయింది, ఎక్కడ ఏమి చీమ చిటుక్కుమన్నా కూడా వినపడేంత నిశ్శబ్దం అలముకుంది. బ్రహ్మరాక్షసుడు అన్నాడు, అబ్బాయి నీ పని నువ్వు చేసుకో, నేను పోయి బ్రాహ్మణ్ణి తింటాను అని లోపలికి వెళ్ళేసరిగా వెళ్తుంటే దొంగవాడు అన్నాడు, అయ్యో అదేంటండి అట్లా తొందరపడతారు, మీరు ఇప్పుడు బ్రాహ్మణాయన్ని తినే సమయంలో ఏమైనా గొడవ అయింది, ఎవరైనా నలుగురు చేరారంటే నాకు గొడ్లు దొక్కకుండా పోతాయండి కోడెద్దులు, కాబట్టి అట్లా కాదు, నేను ముందు ఆవుల్ని ఈ ఎడ్లను తీసుకుపోతా, ఈ కోడెద్దుల్ని తీసుకుపోయాక అప్పుడు మీరు బ్రాహ్మణ్ణి తిందురుగాని అనగానే బ్రహ్మరాక్షసుడు అన్నాడు, అట్లా కాదు, నువ్వు తీసుకెళ్లేటప్పుడు ఏదైనా శబ్దమై బ్రాహ్మడికి మెలకు వచ్చేస్తే కష్టము, అతను నిద్రపోతున్నప్పుడే నేను ఈజీగా తినగలుగుతాను, లేదా వాడు చేసే రచ్చకి వాడు పెట్టే చావు కేకలకి చుట్టుపక్కల జనం అంతా చేరతారు, నాకు అది కుదరదు, కాబట్టి ఇట్ట కాదన్నారు. వాడు ఒప్పుకోలే, అతను ఒప్పుకోలే. బ్రహ్మరాక్షసుడు పోటాడుతున్నాడు, దొంగవాడు పోటాడుతున్నాడు, ఇద్దరు కలిసి చెడామడా పోటాడేసుకున్నారు. పోటాడుకుంటుంటే ఈ మాటలకి ఆ బ్రాహ్మణాయనికి ద్రోణుడికి మెలకు వచ్చింది. ఈ ఘాట్లో ఇక్కడ లోపల ఉన్నాయి కదా ఈ మన పాకలో ఉన్నటువంటి ఎడ్లకు కూడా మనిషి పొలకువా ఏదో వేరే తెలిసి అవి కూడా బుసకొట్టడం మొదలుపెట్టినాయి, ఎవరు వస్తున్నారు తమ దగ్గరికని. వీటి ఎడ్ల బుసలకి ఈ వినపడుతున్న గలభాకి బ్రాహ్మణాయన లేచి బయటకు వచ్చి ఎవరు అనగానే దొంగ అన్నాడు, ఓ బాపనాయన, ఈయనెవడో బ్రహ్మరాక్షసుడు, నేను తినడానికి ఇక్కడ నుంచున్నాడు, వీడి కూరలు మిడిగుడ్లు చూసుకో అన్నాడు. అనగానే బ్రహ్మరాక్షసుడు, నేనేనా తక్కువ తిన్నదని, ఓ బ్రాహ్మడా నీకు తెలుసో లేదో, వీడు ఒక దొంగ, వీడి పేరు క్రూరకర్ముడు, వీడు నీ రెండెడ్లని ఎత్తుపోవడానికి వచ్చాడు అని కేకబెట్టేసరికల్లా వెంటనే ఆయనకు అర్థమైపోయింది, బ్రాహ్మడు పాపం బక్కచిక్కి ఉన్నాడు కానీ ఆయన మంచి మంత్రం అది గాయత్రి అనుష్ఠానం ఉంది. ఆయన వెంటనే తన ఇష్టదైవమైన నరసింహస్వామిని తలుచుకుని స్తోత్రం చేస్తూ ఆ పక్కన ఘాట్లో ఉన్నటువంటి ఓ ఇంత లాఠీకరణ ఒక దాన్ని పుచ్చుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ స్తోత్రం హడావిడికి బ్రహ్మరాక్షసుడు అయ్యో బావో ఒళ్ళంతా మండిపోతుందో అని పరిగెత్తాడు. బ్రాహ్మణ ఆయన పరిగెత్తుకొచ్చి చేతిలో ఇంత లాఠీకర్ర పెట్టాడు, పట్టుకున్నాడుగా, చితకుడేశాడు దొంగని. స్తోత్రంతో బ్రహ్మరాక్షసుని పంపేశాడు, లాఠీకర్రతోటి దొంగవాడిని పంపేశాడు. ఇద్దరిని సాధ్యమైనంత ఎక్కువగా బాధించి మళ్ళీ తన జోలికి రాకుండా చేసేసాడు. ఇవి పెడుతున్న అరుపులు కేకలు ఈ దెబ్బలు కుయ్యోమర్ర మోతలకి చుట్టుపక్కల 10 మంది చేరారు. ఎప్పుడైతే బ్రాహ్మడు నృసింహకరావలంబ స్తోత్రం చదువుతున్నాడో చుట్టుపక్కల 5-6 చదవటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ బ్రహ్మరాక్షసుడు ఇక్కడ ఉన్నాడు అనుకో, ఈ ప్రాంతానికి వచ్చే అలవాటు ఉంటే ఇవాళ కాకపోతే రేపొద్దున మనలో ఎవరి కోసమైనా వస్తాడు, వాడిని రానివ్వకుండా చేయాలంటే ఇది ఒక దిగ్బంధనం చేసేయాలని ఇంకా కొంతమంది తలా ఒక కర్ర తీసుకుని దొంగని చావచీత కొట్టి వదిలిపెట్టారు. వాడు ఇంకా ప్రాంతానికి రావడానికి భయపడేటట్టుగా అయిపోయి కాళ్ళు వీళ్ళు ఈడ్చుకుంటూ ఎట్లాగోట్లా దేవుడా రావడా అని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, బ్రాహ్మణ్ణి తినడానికి వచ్చిన రాక్షసుడు ఎడ్లను ఎత్తుకుపోవడానికి కాడెద్దుల్ని ఎత్తుకుపోవడం కోసం వచ్చిన దొంగవాడు, వాళ్ళిద్దరూ మొదట స్నేహంగానే ఉన్నారు, తర్వాత వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళ శత్రువులు అయ్యారు. వాళ్ళిద్దరూ కొట్టుకోవటం వల్ల బ్రాహ్మడికి ఆయన ఎడ్లకి కూడా ప్రమాదం తప్పింది. ఎప్పుడు కూడా మనకిద్దరు ఎనిమిస్ ఉంటే వాళ్ళిద్దరికీ ఏదో ఒక గొడవ తెప్పిస్తే మనకి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ కథని పంచతంత్రలో విష్ణు శర్మ గారు రాజకుమారులకి తెలియజేశారు. కథ కంచికి మనం ఇంటికి.